హైదరాబాద్ లో మీకు ఖాళీ ప్లేస్ ఉందా? అయితే మీకు షాకింగ్ న్యూస్. ఖాళీ స్థలం ఉన్నా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఖాళీ స్థలానికి కూడా పన్ను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న రేవంత్ సర్కార్ ఖాళీ స్థలాలపై పన్ను వసూలు చేయాలని ప్లాన్ చేసింది. ఖాళీ ప్లాట్లలో బోర్డులు ఏర్పాటు చేయనుంది. ఇలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212 సబ్సెక్షన్ 2 మేరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాలని బల్దియా అధికారులు చెబుతున్నారు. భూమి మీద ధర మార్కెట్ రేట్లో 0.05% వీఎల్టీ వసూలు చేయనున్నారు. 2 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్టీ చెల్లించాల్సిన ప్లాట్లు 31,000 వరకు ఉండగా వీఎల్టీ వసూలైతే దాదాపు 110 కోట్ల రూపాయల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు చేరుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్టీ చెల్లించకపోతే బకాయిలున్నట్లు ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, జిహెచ్ఎంసీ ఇప్పటికే కష్టకాలంలో ఉంది. ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే లోటు బడ్జెట్ ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ రకాల మార్గాల ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, అదే నల్లా బిల్లులు కావచ్చు, ఇట్లా వివిధ రకాల ట్యాక్సెస్ ఉంటాయి. దీంట్లో జిహెచ్ఎంసీ పాత్ర మేజర్ గా ఉంటుంది. ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా, లేదంటే ఏదైనా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, చిన్నపాటి రోడ్లు రిపేర్ చేయాలన్నా కూడా, ఇప్పుడు వీధి లైట్లు వేయాలన్నా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూసినాం ఫస్ట్ టైం చాలా వర్షాల టైంలో వర్షం కాలం వెళ్ళిపోయిన తర్వాత కూడా కనీస రోడ్లు వేసుకోలేని పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉండడమే కారణం. కనుక కొత్త మార్గాల్ని జిహెచ్ఎంసీ అన్వేషిస్తుంది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ ట్యాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా కాంక్రీట్ జంగిల్ గా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ చూసినా ఇండ్లు ఉంటాయి. అయితే మధ్యలో అక్కడక్కడ మెయిన్ రోడ్ల మీద కూడా కొంత ల్యాండ్, ఖాళీ ల్యాండ్ కనిపిస్తుంటుంది. ఆ ఖాళీ ల్యాండ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది వీఎల్టీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని జిహెచ్ఎంసీ ఆదాయ వనరుగా తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా సరికొత్త ఆలోచనకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే భూమి ధరలో మార్కెట్ ధర 0.05% వీఎల్టీ చెల్లించడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంత సర్వీస్ సిటిజన్స్ కి అందించడానికి వీలుంటుంది అన్నటువంటి ఆలోచన జిహెచ్ఎంసీ యాక్టివిటీ జనరల్ బాడీ కావచ్చు, లేదంటే యాక్టివిటీ ప్లానింగ్ సంబంధించి జరుగుతోంది. 2 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్టీ చెల్లించాల్సిన ప్లాట్లు గ్రేటర్ హైదరాబాద్ లో 31,000 పైగా ఉన్నాయని, వీటి ద్వారా వీఎల్టీ వసూలైతే మాత్రం 110 కోట్ల రూపాయల మేర జిహెచ్ఎంసీ ఖజానాకు చేరుతుందన్నటువంటి అంచనా కూడా జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్లాట్ల నుంచి చెల్లించాల్సిన వీఎల్టీ చెల్లించకపోతే బకాయిలు ఉన్నట్లు ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సిటిజన్ కు ఒక ఇల్లు ఉందంటే ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే నల్లా బిల్లు కడుతుంటారు. ఒకవేళ గతంలో మనం చూసాం ల్యాండ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ కూడా ఈ మధ్య కాలంలో ఖాళీ ల్యాండ్ ఉంటే ఎల్ఆర్ఎస్ కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ మధ్య కాలంలో బీఆర్ఎస్ అనేది కూడా ఒకటి వసూలు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసింది. అంటే ఎవరైతే బిల్డింగ్ కట్టారు బట్ అది అనుమతులు లేకపోవడం వల్ల బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ను కూడా జిహెచ్ఎంసీ కావచ్చు దాని పరిధిలో కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖాళీ ల్యాండ్ కనిపిస్తే ఈ ట్యాక్స్ వేయాలనేటువంటి వ్యూహరచన అయితే చేస్తుంది. వీఎల్టీ రూపంలో దాదాపు ఈ 31,000 ప్లాట్ల దాకా ఉన్న నేపథ్యంలో సిటీలో దానికి విలువైనటువంటి ల్యాండ్లు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఈ ట్యాక్స్ వసూలు చేస్తే ఎవ్రీ ఇయర్ అది ఖచ్చితంగా కూడా ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచన అయితే చేస్తుంది. ఇది ఎంతవరకు మరి దీని మీద ప్రతిపక్షాలు ఏ రకంగా గగ్గోలు పెడతాయో మనం చూసాం. మన ఎల్ఆర్ఎస్ విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టాయి. ఎందుకంటే మీరు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఎజెండాలో కానీ, లేదంటే ఆ పార్టీ దాంట్లో మేము ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేసి పెడతామన్నటువంటి ఏదైతే మాట ఉందో దాంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ.
అయినప్పటికీ కూడా ఎల్ఆర్ఎస్ వసూలు చేసింది, ఇంకా కూడా కొంతమంది కట్టని పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఖాళీ ల్యాండ్లకు కూడా ఈ విఐడి అనేది వసూలు చేస్తే ఎట్లా జనాల నుంచి ఏ రకంగానటువంటి వ్యతిరేకత వస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 31,000 మంది అంటే 31,000 ప్లాట్ అంటే అది పెద్ద సంఖ్యగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ దీని మీద ఏ రకమైనటువంటి ఇంకా విధి విధానాలు అనేది రూపొందించలేదు. ఆదాయం పెంచుకోవడానికి ఇది కొత్త మార్గం అనేదిగా ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి సుముఖంగా ఉన్నారా, లేదంటే సీఎం ఇప్పటికే వాళ్ళకు సూచనలు చేయడం వల్లే వాళ్ళకు అలాంటి ఆలోచన వచ్చిందా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే కూడా ఈ జిహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212 మేరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది ఒకటి చేయాలి అన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ దీని ద్వారా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ద్వారా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీతో పాటు కొన్ని ఇంపార్టెంట్ వాటికి కూడా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన అయితే జిహెచ్ఎంసీ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.